ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు. యోగా అంటే భారతదేశమే గుర్తుకొస్తుంది. ఎందువల్ల అంటే యోగాకు మూలం భారతదేశం కాబట్టి ఈ దేశం యొక్క సంస్కృతిలో భాగమైనటువంటి యోగా ఈరోజు విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా విస్తరించి ప్రతి ఒక్కరు కూడా భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి యోగానే ఈనాటి పరిస్థితుల్లో ఒక స్ట్రెస్ బస్టర్గాను అలాగే మనకు శారీరక మానసిక ఒక సమతుల్యతను ప్రసాదించేటువంటి ఒక అద్భుత వరంగాను భావిస్తూ ఉన్నారు. అలాగే ఈవెన్ కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా మనం చూస్తున్నాం యోగ విధానాన్ని పాటిస్తున్నారు. అంటే భారతదేశానికి గర్వకారణమైనటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందువల్ల అంటే మన సంస్కృతి, మన ధర్మం, అలాగే మన ఆలోచన స్రవంతి, భారతీయ తత్వం, భారతీయ ధోరణి ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి అంశాలు. వీటిలో ఈరోజు యోగా గురించి ప్రపంచం వినింది, తెలుసుకునింది, ప్రాక్టీస్ చేస్తోంది. మరి ఇంటర్నేషనల్ యోగా డేగా కూడా డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ హెడ్ అయినటువంటి ఆంటోనియో గ్యుటెరస్ కూడా యోగా ఈనాటి ప్రపంచానికి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందువల్ల అంటే ప్రపంచం అంతా కూడా యుద్ధాలతో, విచ్ఛిన్న శక్తులతో, అలాగే వైవిధ్యభరితమైనటువంటి అంశాలతో కృంగిపోతున్నటువంటి ఈ మానసిక శక్తికి, ఆలవాలమైనటువంటి జీవితాలకు యోగా ప్రధానమైనటువంటి ఒక అప్లిఫ్టింగ్ ఫోర్స్గా ద హోప్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ అని అభివర్ణించారు. కాబట్టి యోగా అనేటువంటిది ఇది కేవలం ఒక చాయిస్ కాదు, ఇట్ ఈస్ మ్యాండటరీ ఫర్ ఎవ్రీవన్, చైల్డ్ టు ద ఏజ్డ్. యోగాకి అసలు ఏజ్ అనేటువంటి బ్యారియర్ లేదు, జెండర్ బ్యారియర్ లేదు, రేస్, కలర్, రిలీజియన్, లాంగ్వేజ్ ఏ బ్యారియరు లేనటువంటి ఒక ప్రపంచవ్యాప్తం, విశ్వవ్యాప్తమైనటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ యోగ ప్రక్రియ. మరి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అసలు యోగా అంటే ఏంటి, యోగాలో ఉన్న విధానాలు ఏంటి, మనం వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, దానివల్ల యోగా వల్ల మన జీవితంలో కలిగే మార్పులు ఏంటి, ఇంపాక్ట్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంస్కృతంలో యోగా అనేటువంటి పదం యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. యుజ్ అంటే బైండ్ అని, కలపడం. యుంజతీతి యోగ అంటారు, అంటే కలిపేదాన్ని యోగమని అంటారు. మరి దేన్ని కలుపుతోంది అంటే శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైన ఫోర్సెస్ ఉంటాయి బాడీలో, వాటన్నిటిని కూడా కలిపే తత్వాన్ని, అది కూడా యోగా అంటారు. అక్కడితో అయిపోయిందా అంటే కాదండి. భౌతికంగా ఒక ఫిజికల్గానే కాకుండా సైకలాజికల్గా, మానసికంగా నిజంగా చెప్పాలి అంటే యోగా చేసేటువంటి మంచి అసలు ప్రపంచంలో మనం ఊహ చేయలేం. ఈనాటి సమాజంలో అసలు మైండ్ సెట్ అనేటువంటిది ఎన్ని రకాలుగా అది ఒక డీజనరేట్ అయిందో మనకు తెలుసు. కాబట్టి అటువంటి డీజనరేట్ అయ్యి టాక్సిక్గా ఉన్నటువంటి మైండ్ సెట్ను హెల్దియర్గా, ప్యూర్గా, స్టేబుల్గా, వన్ పాయింటెడ్గా చేయగలిగినటువంటి అద్భుత ఔషధం ప్రక్రియ యోగా. ఇక ఫిజికల్ అండ్ సైకలాజికల్తో డొమైన్స్తోనే ఈ యోగా ఆగిపోదండి. అస్సలైనటువంటి యోగా ఏంటి అంటే ఫిలసాఫికల్గా, స్పిరిచువల్గా కూడా మనం చూసినట్టయితే ఇట్ యునైట్స్ ద సోల్ విత్ గాడ్, ఇట్ యునైట్స్ ద సోల్ విత్ ది ట్రూత్. కాబట్టి అసలు యోగా యొక్క పరమావధి అది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం యోగా అంటే ఒక పరిమితమైన అర్థంలోనే ప్రస్తుతం అర్థం చేసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా మనం యోగా యొక్క విస్తృతమైన అర్థాన్ని, అసలైన అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యోగా అంటే ఈరోజు చూసేటువంటి ఆసనాలు కూడా యోగాలో భాగమే, కానీ ఆసనాలు మాత్రమే యోగా కాదు. ఎందువల్ల అంటే మనం మామూలుగా ఎవరైనా నేను యోగా చేస్తున్నాను అంటే చక్రాసనం, పద్మాసనం, రకరకాలైనటువంటి ఆసనాలు, భుజంగాసనం, ఇలా రకరకాలైన ఆసనాల గురించి చెప్తారు. అది కరెక్టే, అది తప్పని మనం అనం. కానీ అది యోగాలో ఒక భాగం మాత్రమే, ఒక భంగిమ మాత్రమే, అది ఒక చిన్న పోర్షన్ మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్టు ఈ శరీరానికి సంబంధించినటువంటి పుష్టిని, తుష్టిని, ఒక బలాన్ని, తేజస్సును, ఓజస్సును కలిగించే ప్రక్రియ యోగాగా అనుకుంటే ఇది కేవలం ఈ శరీరానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి హఠయోగం అని దీని పేరు. ఆసనాలు ఇవన్నీ కూడా హఠయోగం కిందకి వస్తాయి. దానివల్ల శరీరం దృఢంగాను, అలాగే చాలా అంటే ఒక రకంగా ఎటువంటి వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీతో ఉండేటట్టు, అలాగే ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు చేస్తుంది యోగా. ఒక అద్భుతమైనటువంటిది. కాబట్టి ఇది హఠయోగం.
దాని తర్వాత వచ్చేది అసలైనటువంటి యోగ ప్రక్రియలో అది హయ్యర్ పార్ట్ ఏంటి, అసలు ఈ హఠయోగం గురించి కూడా ఇంకా 2 మాటలు చెప్పుకుందాం. ఎందువల్ల అంటే ఈ రోజుల్లో అనేక రకాలైనటువంటి బాధలు, వాటికి సంబంధించిన మన జీవన సరళి అనేది మారిపోయింది, వేగం పెరిగింది, అలాగే విశ్రాంతి లేదు. ఎవరికి నిజంగా చెప్పాలి అంటే మంచి నిద్ర కూడా పట్టడం లేదు. ఇక మనం ఏదో అన్నీ సాధించాం, ప్రపంచంలో మనం టెక్నాలజీలో ముందుకెళ్ళామని చెప్తున్నాం, కానీ క్వాలిటీ స్లీప్ ఎవరికైనా 6 to 7 అవర్స్ ఉందా అంటే చాలా తక్కువ మందికే ఉంది. మరి మన అడ్వాన్స్మెంట్ ఏంటి, ఎవల్యూషన్ ఏంటి, అక్కడే అర్థమైపోతుంది. మన ఈ గ్రోత్ అనేటువంటిది సరి అయినటువంటి ఒక ఇంటగ్రేటెడ్ గ్రోత్ కాదండి. అందువల్లే ఈ రోజుల్లో టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి దేశాలని మనం తీసుకుందాం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరికంటే ఎక్కువ బాధపడుతున్నారు, అందరికంటే ఎక్కువ సంక్షోభంలో ఉన్నారు, అందరికంటే ఎక్కువ మానసిక రోగాలతో బాధపడుతూ ఉన్నారు. అగ్రరాజ్యాల్లో చూడండి, నెంబర్ ఆఫ్ డిసీజెస్, ఇప్పుడు మానసిక వికలాంగులే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, మానసికంగా ధైర్యం లేని వాళ్ళే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. డెవలపింగ్ కంట్రీస్లో ఇక్కడ రిసోర్సెస్ తక్కువ ఉండొచ్చు, డెవలప్మెంట్ తక్కువ ఉండొచ్చు, ఎకానమీ యొక్క గ్రోత్ రేట్ తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఈ యోగా అవగాహన ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే. మరి హఠయోగం వల్ల ఈ రకరకాల శరీరానికి సంబంధించిన వ్యాధులు రాకుండా, అలాగే మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం, కాబట్టి యోగా చేయటం వల్ల వ్యాధులు రాకుండా మనం ఆపుకోవచ్చు. ఈవెన్ అందరినీ బాధిస్తున్నటువంటి ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, కంజెనిటల్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇవన్నీ మోకాళ్ళ నొప్పులు అంటాం, అలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా ఈ రోజుల్లో అందరూ డిజిటల్ ఏజ్ కాబట్టి కంప్యూటర్ మానిటర్స్కు గ్లూ అయిపోయి ఉంటారు, మరి వాళ్ళల్లో చాలామందికి స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే రకరకాలైనటువంటి ఇప్పుడు కంటికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి, ఇక తలనొప్పులు వస్తున్నాయి, అలాగే చెప్తే శరీరంలో మస్కులర్ కోఆర్డినేషన్ సరిగా లేదు. మరి వీటన్నిటికీ హఠయోగం వండర్ఫుల్ మెడిసిన్. ప్రాక్టీస్ చేయటం వల్ల, యోగా చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి అద్భుతంగా మన శరీరంలోనే మనకు కనిపిస్తాయి, పర్సన్లోనే ఒక రేర్ గ్లో అనేటువంటిది మనం చూస్తాం. ఇక రెండవదైనటువంటి సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ యోగా చూస్తే, ది హయ్యర్ డొమైన్ ఆఫ్ యోగాలో అసలు పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో తను ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని అన్నారు. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మన మనసులో కలిగేటువంటి మెంటల్ గైరేషన్స్, అంటే ఆలోచనల యొక్క ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహాన్ని కనుక మనం నియంత్రించలేకపోతే, ఒక పద్ధతిగా చేయలేకపోతే, దేనిపాటికి అది వెళ్ళిపోయింది అనుకోండి, బలం ఉండదు. ఇప్పుడు గోదావరి నది చూడండి, సప్తగంగగా సప్త గోదావరిగా మారిపోయినప్పుడు దాని ఉధృతి ఎలా ఉంది, అదే అఖండంగా ఇప్పుడు రాజమండ్రి దగ్గర చూడండి, అక్కడ ఆ ఉధృతి ఎలా ఉంది. అంటే విచ్ఛిన్నం, చీలిక వచ్చినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. అలాగే మన మనసులో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలతో మైండ్ అన్ని వైపులో వెళ్ళిపోతుంది. అందుకు మన మెంటల్ కెపాసిటీస్ కానివ్వండి, కేపబిలిటీస్ తగ్గిపోతున్నాయి. యోగా ఏం చేస్తుందంటే ఏకాగ్రం చేస్తుంది. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే లైట్ అనేటువంటిది ఉంటుంది, అది అన్ని వైపులా ప్రసరిస్తూ ఉంటుంది. మరి అదే మనం ఒకటి భూతద్దం అని అంటాం, దాన్ని కనుక పెడితే దాని నుంచి కనుక వెళ్ళిన లైట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ కానీ దాన్ని కాల్చేయగలదు. అలాగే ఆ బీమ్ని ఇంకా ఇంటెన్స్ చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ లేజర్. ఈ రోజుల్లో ఆపరేషన్స్ కూడా లేజర్ బేస్డ్ ఆపరేషన్స్ మనం చేయగలుగుతున్నాం. అంటే ప్రెసిషన్ కట్తో ఆ లేజర్ బీమ్ ఆపరేషన్ చేయగలుగుతుంది అంటే ఆ లైట్ను మనం ఆ విధంగా ఏకాగ్రం, వన్ పాయింటెడ్ చేయడం వల్ల కలిగిన శక్తి. మామూలుగా ఉన్న లైటే ఏకాగ్రం చేయటం వల్ల అంత శక్తిని పొందింది. అలాగే మామూలుగా ఉన్న మన మైండ్ కూడా ఎప్పుడైతే ఏకాగ్రం చేశామో అసలు ఆ పవర్ అనేటువంటిది ఎనార్మస్. అందుకే స్వామి వివేకానంద ఒకటే అంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ అని అంటారు. ఎవరైతే కాన్సన్ట్రేటెడ్ వన్ పాయింటెడ్ మైండ్తో ఉంటారో వాళ్ళు నేర్చుకోలేని విద్య ఉండదు, వాళ్ళు సాధించలేనటువంటి పని ఉండదు. అందువల్ల ఈరోజు విద్యార్థుల్లో కూడా ముఖ్యంగా మనం నేర్పించవలసింది ఏ సబ్జెక్టు, ఏ కోర్సు, ఎన్ని గంటలు చదవాలని కాదు, ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ ఎలా అనేది నేర్పించాలి. దానికి యోగా అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. యోగాలో మనం చూసాం అనేక రకాలైనటువంటి స్టేజెస్ ఉంటాయి. మరి యోగాలో 8 పాయింటెడ్ ఒక 8 లిమ్స్ ఆఫ్ యోగా అని అంటాం.
అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని అష్టాంగ యోగం అని అంటాం. మరి ఇటువంటి అష్టాంగ యోగాన్ని ఎవరైతే కనుక అభ్యాసం చేస్తారో వాళ్లకు ఉన్నటువంటి వాక్ పటిమ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ధారణ శక్తి అంటే మెమరీ పవర్ అసలు ఎనార్మస్. కొంతమంది ఒక్కసారి అలా చదివారనుకోండి, ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగినా కూడా దే విల్ బి ఏబుల్ టు రిపీట్ దట్. ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ మెమరీ, ధారణ అని అంటారు. అలాగే యమ నియమ ఇవన్నిటి వల్ల ఆసన అంటే కూర్చుంటే అలాగే ధ్యానంలో 10 గంటల సేపు అయినా కూర్చోగలరు పద్మాసనాలు. మన వాళ్ళు కనీసం అర్ధగంట కూర్చునేసరికే అప్పుడే పాస్చర్ మారుద్దామా అని చూస్తుంటారు. కానీ యోగీస్ అలాగే అవర్స్ డేస్ అలా కూర్చోగలంటే ఆసన సిద్ధి. యమము నియమము ప్రాణాహారం ప్రత్యాహారం ధ్యాన ధారణ సమాధి ఇవన్నీ కూడా, సమాధి అనేటువంటిది ఒక అత్యద్భుతమైన సూపర్ కాన్షియస్ స్టేట్. మనకున్నటువంటి కాన్షియస్నెస్ అనేది నిజంగా మనం అందరూ కూడా మన ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం వీఆర్ ఆల్ ఇన్ఫైనైట్ బై నేచర్. మరి ఇన్ఫైనైట్గా ఉన్నటువంటి మనం ఈరోజు మేనిఫెస్ట్ ఓన్లీ ఒక టైనీ పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ను మేనిఫెస్ట్ చేసుకొని దానితోనే మనం ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకోగలుగుతున్నాం. దీంతోనే మనం ఏదో అద్భుతాలన్నీ సాధించామని అనుకుంటున్నాం. ఇక ఎంటైర్ ఇన్ఫైనైట్ స్పెక్ట్రమ్ ఆఫ్ కాన్షియస్నెస్ కనుక మనం రియలైజ్ చేయగలిగితే ఇక ఆ గ్లోరీ, ఆ పవర్, ఆ బ్యూటీ మనం అసలు రియల్ లైఫ్ అనేది అప్పుడు చూడగలుగుతాం. అందువల్లే యోగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా నుంచి అయినా ప్రతి ఒక్కరు ఇంతవరకు ఎవరైతే యోగాను కాన్షియస్గా అభ్యాసం, అసలు యోగా పేరు వినని వాళ్ళైతే ఎవరు ఉండరు. కాబట్టి మేబీ మనకు టైం లేదనో, లేకుంటే ఇంకేదైనా మనకు కార్యక్రమాలు ఉన్నాయనో, లేదా యోగా అంటే కష్టమనో భావంతో ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు, యోగా అంటే కేవలం ధ్యానం మాత్రమే కాదు. థర్డ్ ఇంకా హయ్యర్ డైమెన్షన్ కూడా ఉంది, అది కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాబట్టి మీకు ఇష్టమైన ధ్యానం చేయొచ్చు, మీరు ఇష్టమైన ఆసనాలు చేయొచ్చు. ఇక అన్నిటికంటే ది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ యోగా ఏంటి అంటే ఇట్ ఈస్ అబౌట్ ది స్పిరిచువల్ డొమైన్ ఆఫ్ యోగా. అంటే వేర్ ఈ ఫైనైట్గా ఉన్న మనకున్న కాన్షియస్నెస్ విల్ బికమ్ ఇన్ఫైనైట్, అండ్ దట్ ఈస్ ది రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్. మనకున్నటువంటి 6 సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ, న్యాయ వైశేషిక యోగ సాంఖ్య మీమాంస వేదాంత, అవి కూడా స్పష్టంగా ఈ యొక్క సిద్ధి కోసమే చెప్తున్నాయి. అలాగే ఎంటైర్ వేదిక్ మెటీరియల్ కూడా కాన్షియస్నెస్ గురించే చెప్తోంది. అంటే మనం అందరూ కూడా ఇన్ఫైనైట్లీ కాన్షియస్ ఒక ఎంటిటీస్గా కావాలి. ఎందుకంటే వీఆర్ ఇన్ఫైనైట్ బై నేచర్. ఇప్పుడు మనం కొంత మేనిఫెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫైనైట్, నేను ఇంతే అని అనుకుంటున్నాం. కాబట్టి యోగా ప్రక్రియ వల్ల మనం కనుక యోగా ఈ యొక్క దీంట్లో కనుక వెళ్ళిపోయామనుకోండి, సాధనలోకి స్పిరిచువల్గా వెళ్తే సమాధి స్థితి అంటే వేర్ వన్ పాయింటెడ్నెస్ అండ్ సీయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ యువర్ సెల్ఫ్. చాలా ఒక వండర్ఫుల్ స్టేట్స్ ఆఫ్ యోగా ఉన్నాయి. అలాగే మనకు అష్టసిద్ధులు అని కూడా అంటారు. అణిమ లగిమ మహిమ ఇత్యాది అష్టసిద్ధులు కూడా అవి న్యాచురల్గా వచ్చేస్తాయి. మళ్ళీ మనం యోగా చేసే వాళ్ళకు మళ్ళీ ప్రత్యేకంగా వాటి గురించి ప్రాకులాడవలసిన అవసరం లేదు. ఎవరైతే స్పిరిచువల్ పార్ట్ ఆఫ్ యోగా చేస్తున్నారో అవి ఆటోమేటిక్గా వస్తాయి. వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కూడా వాటిని. ఎందువల్ల అంటే అలా పట్టించుకునే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. అసలు మన ఫోకస్ ఏంటి, మన లక్ష్యం ఏంటి అంటే ఇన్ఫైనైట్నెస్, దట్ ఈస్ ది గోల్. కాబట్టి మనం అలా వెళ్ళాలి. మరి వీటిలో కూడా నిర్బీజ సమాధి, సబీజ సమాధి అని అద్భుతమైన స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నాయి. మనకు పతంజలి యోగ సూత్రాస్లో మీరు రెఫర్ చేయొచ్చు. సబీజ సమాధి అంటే ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకొని మనం యోగా చేస్తూ ఉన్నామో అది తప్ప మిగతా ఎంటిటీస్ ఏవి కూడా మన మైండ్ కనిపించినటువంటి ఒక అద్భుతమైన స్థితి. అలాగే మనం చూస్తున్నాం నిర్బీజ స్థితిలో అసలుకు మనము ఆబ్జెక్ట్ అనే డిఫరెన్స్ కూడా వెళ్ళిపోతుంది. అంత అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. అలాగే సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత స్టేట్స్ ఆఫ్ సమాధి అని అంటారు. సంప్రజ్ఞాతలో కూడా ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, ఫైనైట్నెస్ అనేది ఒక్కరవ ఉంటుంది. ఇక అసంప్రజ్ఞాత అంటే ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ విజన్ ఆఫ్ వాట్ యు ఆర్, అంటే సీయింగ్ యూ యాజ్ సచ్, ట్రూత్ యాజ్ సచ్ అని మనం అంటాం కదా అది. అలాగే ఋతంబర అనేటువంటి ఒక స్టేట్ కూడా ఉంటుంది. ఋతంబరాలో వాట్ ఎవర్ హీ డస్, ఆ మనిషి చేసే ప్రతి కార్యక్రమం కూడా ధర్మబద్ధంగా ఉంటుంది. ఋతంబర ప్రజ్ఞ, ఇలాంటి అద్భుతమైనటువంటిది మన యోగా. అందువల్లే భగవద్గీతలో కూడా ఇంకొక కొత్త నిర్వచనం ఇచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ మనం భగవద్గీత చాలామంది చదివే ఉంటారు.
ప్రతి అధ్యాయాన్ని కూడా యోగాగా అంటాం. అంటే మనం మొదలుపెట్టినప్పటి నుంచి అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, అలాగే కర్మయోగం, జ్ఞానకర్మ సముచ్చయ యోగం, అలాగే కర్మ సన్యాస యోగం, అలాగే ధ్యాన యోగం. ఇవి మొదటి 6. అలాగే జ్ఞాన విజ్ఞాన యోగం, ఆ తర్వాత వచ్చేటువంటి అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప దర్శన యోగం, భక్తి యోగం. ఇవి నెక్స్ట్ 6. ఆ తర్వాత మనకు వచ్చేది మిగతా 80 పార్ట్ అనేటువంటిది, ఆ లాస్ట్ పార్ట్ వచ్చేది క్షేత్రజ్ఞ విభాగ యోగం, అలాగే గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, అలాగే శ్రద్ధాత్రయ విభాగ యోగం, అలాగే దైవాసుర సంపద్ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం. ఇలా చూసినట్టయితే ఈ 18 కూడా యోగాలే. యావత్తు భగవద్గీత మొత్తము ఒక యోగమే. అలా మన భగవద్గీతలో కూడా అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరిని కూడా తస్మాత్ యోగి భవార్జున అంటారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ కేవలం అర్జునుడనే కాదు, యోగాకు జాతి కుల మత ప్రసక్తి లేదని ముందే చెప్పాం. కాబట్టి ఎవరైనా సరే యోగి భవ, బికమ్ ఏ యోగి అనేటువంటిదే భగవద్గీత యొక్క సారమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలి. ఇంకొక అద్భుతం ఏంటంటే భగవద్గీత కర్మను యోగాన్ని కలిపి యోగ కర్మసు కౌశలం అని చెప్పింది. మనం చేసే పనిని పర్ఫెక్ట్గా చేయగలిగితే అదే యోగంగా మారిపోతుంది. మనం యోగం కోసం ప్రత్యేకంగా ఆఫీసులు వదిలిపెట్టి, మనం చేసే పనులు వదిలిపెట్టి, కార్యక్రమాలు వదిలిపెట్టి ఎక్కడో దూరానికి వెళ్ళనవసరం లేదు. భగవద్గీత చేసిన ఒక ఉపయోగం ఏంటంటే చేసే పనినే కంప్లీట్గా అబ్జార్బ్ అయ్యి ఆ పనిని కనుక మనం చేయగలిగితే దట్ బికమ్స్ యోగా. అది పెద్ద పని కానీ చిన్న పని కానీ ఏ పనైనా సరే డూ ఇట్ విత్ 100% పర్ఫెక్షన్. ఆర్టిస్ట్ ఒక 100% పర్ఫెక్షన్తో ఒక పని చేశాడు అనుకోండి, దట్ ఈస్ యోగా. ఒక పుస్తకం తీసుకొని ఒక విద్యార్థి 100% ఇన్వాల్వ్మెంట్తో చదివాడు అనుకోండి, దట్ ఈస్ యోగా. అలాంటి ఒక అద్భుతమైన ప్రక్రియలు కూడా మన దేశంలో ఉన్నాయి. కాబట్టి యోగా మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక అత్యద్భుతమైన వరం. కాబట్టి ఈ వరాన్ని ప్రతి ఒక్కరు అందుకోవాలి. అలాగే భారతదేశం యొక్క ఖ్యాతి నలుమూలలా కూడా విస్తరింపబడాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.